బ్రేవ్ హార్ట్ అనేటువంటి సినిమా ఇంగ్లీష్ హాలీవుడ్లో చాలా పేరు సంపాదించారు. ఆ సినిమాకి చాలా డబ్బులు వచ్చాయి. ఆ సినిమా ప్రొడ్యూసరు దాని తర్వాత బాగా రిచ్ అయ్యాడు. బ్రేవ్ హార్ట్ అనేటువంటి సినిమా స్కాట్లాండ్ అనే దేశానికి వెళ్ళినటువంటి ఒక మిషనరీ జీవితం, తాను ఏ విధంగా సాహస కార్యాల ద్వారా దేవుని పరిచర్ను స్కాట్లాండ్లో చేశాడో దాన్ని ఒక సినిమాగా తీశాడు. బయట ప్రపంచంలో వాళ్ళు కూడా దాన్ని చూసి చాలా ఆనందించారు. ఆ తర్వాత ఆయన కొన్ని నష్టాలు పాలయ్యాడు. ఆ ప్రొడ్యూసర్ సినిమా తీసిన ఆయన చాలా చాలా దిగజారిన పరిస్థితిలోకి వెళ్ళాడు. ఏదో కారణం చేత ఆయన ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ అనేటువంటి ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊర్లో ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలకు గురై ఇక నేను బ్రతకడం వేస్ట్, చచ్చిపోదామని బ్రిస్బేన్లో ఉన్నటువంటి ఒక హోటల్లోకి వెళ్ళి 36 గంటల సేపు బతికి ఆ తర్వాత చచ్చిపోదామని నిర్ణయించుకున్నాడు. ఈ 36 గంటల్లో తన కోరికలన్నీ తీర్చుకుందాం అనుకున్నాడు. అంటే ఏమైతే చూడాలో చూడాలి, ఏమైతే తినాలో తినాలి, ఏమైతే చేయాలో చేయాలి, అన్నీ చేసేసి 36 గంటల తర్వాత పిస్టల్ పెట్టి కాల్చుకొని చచ్చిపోదామని పిస్టల్ పెట్టుకొని అక్కడ ఉన్నాడు. తన డోర్ బయట ఒక కాగితం పెట్టాడు, నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని. 24 గంటలు అయిపోయింది. ఇంకా చివరి 12 గంటల తర్వాత ఆయన చచ్చిపోవాలి. 24 గంటలు తాను చేయాలనుకున్న పనులన్నీ చేశాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే హోటల్లో టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్కి ఒక డ్రా ఉంటుంది, దాన్ని లాగాడు. దాంట్లో ఒక బుక్ కనబడింది, పచ్చట్టు ఉండేటువంటి పుస్తకం. దాన్ని తీశాడు. పుస్తకం ఏంటో కూడా ఆయన తెలీదు. ఇలాగా కళ్ళు మూసుకొని ఇలా తెరిస్తే మధ్యలోకి ఎక్కడో వచ్చింది. వస్తే ఇలా చేలు పెట్టి చదవడం మొదలుపెట్టాడు. ఆయన చదివి ఆయన ఆగలేదు. 6 అధ్యాయాలు చదివాడు. బాగా అనిపించింది, మళ్ళీ చదివాడు. బాగా అనిపించింది, మళ్ళీ చదివాడు. బాగా అనిపించింది, మళ్ళీ చదివాడు. 6 సార్లు చదివాడు ఆ 6 అధ్యాయాలు. ఆయన చదివిన తర్వాత ఇలా తల పైకెత్తి చూస్తే తాను అనుకున్నటువంటి టైం దాటిపోయింది. 12 గంటలు దాటిపోయింది. అయ్యో, నేను చచ్చిపోదాం అనుకున్న టైం దాటిపోయింది, ఎట్లాగా అని అనుకొని మళ్ళీ ఇలా బుర్రగొక్కొని నేను ఎందుకు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, నా కోసం ఒక ఆయన చచ్చిపోయాడు. ఆయన ఎందుకు చచ్చిపోయాడో, ఎలాగ చచ్చిపోయాడో ప్రపంచానికి చెప్పేదాకా నేను చచ్చిపోకూడదు అని అనుకొని మరొకసారి చదివాడు. చదివి మోకరించి ప్రార్థన చేసి ఈ విధంగా అన్నాడు, నా దేవా, నీ జీవితంలో చివరి 24 గంటలు ఎంత ఘోరమైనవో నాకు అర్థమైనాయి. అది నీ జీవితం యొక్క ఘోర పరిస్థితి కాదు, నా పాపం యొక్క ఘోర పరిస్థితి. దాన్ని ప్రపంచానికి చూపించేదాకా నేను కనుమేను అని ఆయన నిర్ణయించుకొని ఒక సినిమా తీద్దామని ప్రయత్నం చేశాడు. ఆ సినిమా కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రజలంతా కూడా ఆయన్ని నిరాశపరిచారు. అనంటే ఆయన సినిమా ఇప్పుడు మనం తెలుగు సినిమా చూడమంటే చూస్తాం, అయితే ఒకవేళ కనుక మిమ్మల్ని చైనా సినిమా చూడమంటే చూడరు, ఎందుకనంటే మాటలు అర్థం కావు. అలాగా ఆ సినిమా ఒక తెలియని భాషలో తీయడానికి ఇష్టపడ్డాడు ఆయన. దాన్ని వేరే భాషలోకి తర్జుమా చేద్దామంటే ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఆ సినిమాలో ఒక పాట ఉండదు, ఆ సినిమాలో ఒక రొమాన్స్ ఉండదు, ఆ సినిమాలో ఒక డ్యాన్స్ ఉండదు. ఆ సినిమాలో కేవలం కనబడేది ఒక వ్యక్తి జీవితంలో చివరి 24 గంటలు, అంతే. చివరి 24 గంటల జీవితాన్ని ఆయన 1.5 గంటల సేపు చూపిద్దామని ప్రయత్నం చేస్తామంటే ప్రజలు ఆయన్ని నిరాశపరిచారు. కానీ ఆయన ఏమాత్రం నిరాశపడకుండా ఆయన ఆ సినిమాని తీసేశాడు. ఆ సినిమా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా లబ్ధి పొందింది, అన్ని దేశాల్లో కూడా మక్కువ పొందింది. కొన్ని ముస్లిం దేశాల్లో కూడా ఆ సినిమా అసలు ముందు చూపించకూడదని అనుకున్న వాళ్ళు, నాయకులు దాన్ని చూసి వాళ్ళు వేరు కారణంతో ఆ సినిమాని ముస్లిం దేశంలో కూడా చూపించడానికి ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆ సినిమా పేరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆ ప్రొడ్యూసర్ పేరు మెల్ గిబ్సన్. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నటువంటి ఆ ప్రయత్నంలో ఆయన తీసినటువంటి ఆ చిత్రం